అమెరికాకు ఇరాన్ తీవ్ర దెబ్బ కొడుతోంది. వరుసగా విమానాల్ని కూల్చేస్తుంది ఇరాన్. మొన్న 2 ఫైటర్ జెట్లను ఖుజెస్తాన్ ప్రావిన్స్లో కూల్చివేసిన ఘటన, మరొక ముందే లేటెస్ట్గా మరొక C-130ని కూల్చివేసింది IRGC. 5 ప్రాణాలు కోల్పోయారంటూ ఇరాన్ మీడియా వెల్లడిస్తోంది. ఇటీవల F-15E ఫైటర్ జెట్ను కూల్చివేసింది ఇరాన్. ఆ పైలట్ను రక్షించేందుకు US పెద్ద ఎత్తున రెస్క్యూ చేపట్టింది. ఆ రెస్క్యూలో C-130ని IRGC కూల్చివేసినట్టు తెలుస్తుంది. ఇతర ఫైటర్ జెట్లకు రీఫ్యూలింగ్ కోసం వచ్చింది C-130 హెర్క్యులస్ యుద్ధ విమానం. యుద్ధంలో ఇప్పటివరకు అమెరికాకు చెందిన 12 యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. గత 24 గంటల్లోనే 2 యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్ను ఇరాన్ పూర్తిగా నేలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఇరాన్ అమెరికాకు గట్టి దెబ్బ తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. యుద్ధంలో ప్రస్తుతం అమెరికా యుద్ధ సామాగ్రిని, ముఖ్యంగా యుద్ధ విమానాలను ఇరాన్ కోలుకోలేని దెబ్బతీస్తుంది. మనం చూడవచ్చు లేటెస్ట్ విజువల్స్ ఇవి. దక్షిణ ఇస్ఫహాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన C-130 హెర్క్యులస్ యుద్ధ విమానాలు, అంటే రవాణా యుద్ధ విమానాలు అంటారు ఇవి ఇంధనాన్ని నింపుతాయి. గాల్లోనే ఇంధనాన్ని నింపే, యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపే అత్యంత అధునాతన హెర్క్యులస్ యుద్ధ విమానాలు ఇవి. ఈ యుద్ధ విమానాలు ఎక్కువగా అల్ ఉదైదా ఎయిర్ బేస్లో ఉండేవి ఖతర్లో. సో అక్కడి నుంచి వీటిని తరలించారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్, కంబ్యాక్ట్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు తప్పిపోయిన పైలట్కి సంబంధించిన రెస్క్యూ మిషన్లో వాటిని ఎస్కార్ట్ చేస్తూ వచ్చిన ఈ విమానాన్ని ఇప్పుడు తాజాగా కూల్చివేశారు. ఒక్కసారి ఆ విమానాన్ని కూల్చివేసిన ఘటనకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ చూద్దాం. యా ఖుదా యా ఖుదా या खुदा या खुदा అమెరికాకు మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. F-15E ఫైటర్ జెట్ కూలడంతో గల్లంతైన 2 పైలట్ను రక్షించామంటూ ట్రంప్ పేర్కొన్న వేళ ఇరాన్ షాక్ ఇచ్చింది. ఆ పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న విమానాన్ని కూల్చివేసినట్లుగా IRGC ప్రకటించింది. కూలిన యుద్ధ విమానంలోని పైలట్ కోసం గాలిస్తున్న శత్రుదేశానికి విమానాన్ని ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో IRGC దళాలు ధ్వంసం చేశాయంటూ ఇరాన్ మీడియా చెప్తుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా యుద్ధ వైమానిక దళానికి చెందిన C-130గా చెప్తున్నారు. ఫరాజ్ రేంజర్స్ అనే పోలీస్ కమాండో యూనిట్ ఈ విమానాన్ని కూల్చివేసినట్టుగా ఖతర్ మీడియా చెప్తుంది. ఇదే C-130 హెర్క్యులస్ యుద్ధ విమానాలు. ఇవి ప్రపంచంలో అమెరికా యుద్ధ విమానాలు, అంటే ఫైటర్ డెస్ట్రాయర్స్ ఎక్కడున్నా సరే వాటికి గాల్లోనే ఇంధనాన్ని నింపే అత్యంత అధునాతన రవాణా విమానాలు ఇవి. అంతేకాదు ఇందులోంచి భారీగా ఇంధనాన్ని నింపుకొని గాల్లోనే అటు ఫైటర్ జెట్లకు ఇంధనాన్ని సమకూరుస్తాయి. దాంతోపాటు దీంట్లో కొన్ని చిన్నపాటి యుద్ధ సామాగ్రిని కూడా తరలించేటువంటి ఈ C-130 హెర్క్యులస్ యుద్ధ విమానాలను ఇప్పుడు ఇరాన్ కూల్చివేసినట్టుగా చెప్తోంది. ప్రధానంగా ఖుజెస్తాన్ ప్రావిన్స్లో మొన్న F-15E ఫైటర్ జెట్లను అక్కడ స్థానిక గిరిజన తెగలు, బొక్తారియా అలాగే స్థానిక గిరిజన తెగలు కూల్చివేసిన తర్వాత అందులోంచి ఒక కల్నల్ మిస్ అయ్యాడు. పైలట్ను తొలుత రెస్క్యూ చేశారు, కానీ మరొక కల్నల్ మిస్ అయ్యాడు. సో అతన్ని రెస్క్యూ చేస్తున్న క్రమంలో ఈ విమానాలన్నీ కూడా వాటిని ఎస్కార్ట్ చేస్తున్నాయి. దీంతో అక్కడ బ్లాక్ ఐ హాక్ విమానాలు ఏవైతే ఉన్నాయో కూలిపోయాయో వాటిని ఎస్కార్ట్ చేస్తున్నటువంటి ఈ హెర్క్యులస్ యుద్ధ విమానం తాజాగా దక్షిణ ఇస్ఫహాన్ ప్రాంతంలో కూల్చివేసినట్టుగా ఇరాన్ చెప్తోంది. సో ఇవన్నీ కూడా శత్రుదేశ గగనతలం నుంచి నేరుగా ఇరాన్ భూతలానికి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. ఎందుకంటే అక్కడ పైలట్ను రెస్క్యూ చేస్తున్న క్రమంలో వీటిని కూల్చివేసినట్టుగా చెప్తున్నారు. సో మరి ఇందులో ఎంతమంది ఉన్నారు? దాదాపు దీంట్లో 5 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతర ఫైటర్ జెట్లకు C-130 రీఫ్యూలింగ్ చేసేందుకు వచ్చింది. ఇందులోని సిబ్బందికి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇప్పటికే దీనిపై అమెరికా కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆపరేషన్ సమయంలో ఇరాన్ సాయుధ దళాలు సంయుక్తంగా అనేక అమెరికా విమానాలను ధ్వంసం చేసినట్లుగా IRGC చెప్తున్నట్టుగా ఇరాన్ మీడియా వెల్లడిస్తోంది. అదే సమయంలో జరిగిన దాడుల్లో అమెరికా దళాలకు చెందిన
5గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇరాన్ వెల్లడిస్తుంది. కానీ అమెరికా సెంట్రల్ కమాండ్ ఇంతవరకు ఎలాంటి ధృవీకరణ చేయలేదు. ఇక ఖతం అల్ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం ప్రతినిధి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ప్రస్తుతం కూల్చివేసిన వాటిలో ఒకటి C-130 విమానంతో పాటు 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. అంతకుముందు ఇక్కడే ఇజ్రాయెల్ డ్రోన్ కూల్చివేశామంటూ ఇరాన్ దళాలు చెప్తున్నాయి. MQ-19 రీపర్ డ్రోన్, ఇది నిఘా డ్రోన్, దీని అమెరికా సంబంధించిన డ్రోన్, దాన్ని కూడా కూల్చివేసినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అంతా ఉంది. ఇక అమెరికాకు చెందిన యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగల్ కూలిపోయిన ఘటనలో ఓ పైలట్ గల్లంతయ్యారు. ఈ క్రమంలో అమెరికా సైన్యం కంబాక్ట్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతన్ని కాపాడింది. పైలట్ కోసం తమ సైన్యం సాహసోపేతమైన ఆపరేషన్ చేసి విజయం సాధించినట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఈ పైలట్ ప్రస్తుతం తమ బలగాల దగ్గర సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం తాము డజన్ల కొద్దీ విమానాలను పంపామంటూ చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ తాజా దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద IRGC మరొక విమానాన్ని కూల్చివేసినట్టు చెప్తున్నా ఇప్పుడు కలకలం రేపుతోంది. या खुदा या खुदा మరోవైపు ట్రంప్ విధించిన 48 గంటల గడువు సమీపిస్తోంది. దీంతో చిక్కుకుపోయిన F-15 విమాన సిబ్బంది రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో IRGC ఒక అమెరికన్ విమానాన్ని ధ్వంసం చేసినట్టుగా ప్రకటించుకుంటోంది. ఆ వైమానిక దళ అధికారికి గాయాలయ్యాయని, అతను బాగానే ఉన్నాడంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్లో డజన్ల కొద్ది విమానాలు, పెద్ద సంఖ్యలో ప్రత్యేక దళాల సైనికులు పాల్గొన్నట్టుగా చెప్తున్నారు అమెరికా. ఇక ఈ ఆపరేషన్ గురించి తన సోషల్ నెట్వర్క్లో సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. అమెరికా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన వాటిలో ఒకటి అంటూ ట్రంప్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఈ సిబ్బందిని రెస్క్యూ చేసే క్రమంలో మరొక అమెరికన్ విమానం ధ్వంసమైందన్నట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెప్తోంది. దీంతో ప్రస్తుతం మరి దీనికి సంబంధించి ఒక రవాణా విమానం చిక్కుకుపోయిందంటూ దాన్ని ఇరాన్ స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి అమెరికా దళాలు ధ్వంసం చేశాయంటూ పలు అమెరికా మీడియా సంస్థలు కూడా మరోవైపు చెప్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించింది పూర్తి స్థాయిలో US సెంట్రల్ కమాండ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఒప్పందం కుదుర్చుకోవడానికి, హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్కు 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉందంటూ, లేకపోతే వారిపై ప్రళయం విరుచుకుపడుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ సైనిక కమాండ్ ఈ బెదిరింపులను తిరస్కరిస్తూ మీకోసం మా నరక ద్వారాలు కూడా తెరుచుకొని ఉంటాయంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇరాన్ 2 అమెరికా విమానాలను, ఒక యుద్ధ విమానాన్ని, ఒక భూతల దాడి విమానాన్ని కూల్చివేసిన తర్వాత మరోవైపు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 2 సిబ్బందిని రక్షించారు, 3వ వ్యక్తిని ఇవాళ కాపాడారు. మరోవైపు అటు అమెరికాలో ఇప్పటికే హతమైన ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ బంధువులను అరెస్ట్ చేసినట్టుగా అమెరికా చెప్తోంది. ఆయన మేనకోడలు అలాగే ముని మేనకోడల్ని కూడా అక్కడి నుంచి డీపోర్ట్ చేసినట్టుగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడిస్తోంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో యుద్ధం ఇక తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు ఏకంగా భూతల దాడులకు కేంద్ర బిందువుగా ఇరాన్ మారే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుతం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఇవాళ
ఓవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా కువైట్పై దాడి చేసింది. కువైట్ విద్యుత్ నీటి ప్లాంట్లు దెబ్బతిన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు ఇరాన్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక యుద్ధం ఏ స్థాయిలో వెళ్తుందో అనేది ముందు కాలం ఈ సమాధానం చెప్పబోతుంది.